నేచర్ ను ఈ ముఖ్యమంత్రి వచ్చే ముందు చెప్పిండు, నాకు నేచర్ సహకరిస్తున్నది, కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందికి పోయింది, ప్రవళిక అనే అమ్మాయి చనిపోయింది, నాకు నేచర్ సహకరిస్తున్నది. అదే నేచర్ తో చెలగాట మాడుతున్నాడు, మట్టిలో కలిసిపోతాడు. ఆయన తీసుకొని పోతున్నాడు కదా, ఇప్పుడు అన్ని బుల్డోజర్ తీసుకుపోతున్నాడు కదా, బుల్డోజర్ ఆయన బొందలగడ్డ చదువుకుంటుంది తీసుకుపోతున్నాడు ముఖ్యమంత్రి. ఆయన ఎస్యూలో చదవలే, ఉస్మానియా చదవలే కాబట్టి ఆయనకు యూనివర్సిటీల మీద ప్రేమ లేదు. తొడలు కొట్టి మీసాలు తిప్పి నేను నల్లమల పులులని మాట్లాడు కాదు. ఆ రాచరికము ఆ రాజ్యాన్ని ఎట్లా నడపాలనేది దాని తలకాయ ఉండాలి ఎక్కడన్నా. కానీ ఎవరిని పడితే వాళ్ళను, చిన్న వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని తినేటువంటి గుణం నీకు ఉంది కాబట్టినే అన్ని పిచ్చి మాటలు మాట్లాడుకుంటారు. చదువుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అడుగుతున్నది ఏంటి క్లియర్ గా, ఆ భూమి ఎక్కడ కావాలి అని చెప్పని. వీళ్ళు చెప్తున్నది గవర్నమెంట్ పేరు మీద ఉన్నది కదా, ఆ భూమి హెచ్యూకే ఉండాలి, దాంతో పాటు ఇంకా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆయన చెప్తున్నాడు నౌకర్లు ఇస్తాము మేము అదే చెప్తే ఊర్లో అనుకుంటారు వాళ్ళు నౌకర్లు ఇస్తారట కదా ఆ భూమి తీసుకున్నారు. కొత్త సిటీ కడుతున్నావు కదా, 4th సిటీ కడుతున్నావు కదా, అక్కడ కట్టుకో, ఇక్కడ ఎందుకు కట్టాలి? ఇవి మోర్ దాన్ 40 దాదాపు 50,000 కోట్ల రూపాయలు దాంట్లోకి వస్తాయి. ఈయన రాహుల్ గాంధీ దాకా పంపించాలి పైసలు. ఈ ముఖ్యమంత్రి దాంట్లో లావాదేవీలు తీసుకొని వెనకకెళ్ళి కిక్ బ్యాక్స్ తీసుకొని ప్రభుత్వ ఖజానా కొంతేస్తారు వీళ్ళు, కొంత వీళ్ళంతా తీసుకునేటువంటి పనులు చేసే దాంట్లో కుట్రలో భాగమే ఇదంతా క్లియర్ కట్. సుప్రీంకోర్టు రేపు జడ్జిమెంట్ కూడా చూద్దాము.